హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల కొరకు మరో 4 నియోజకవర్గాలలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 3వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అనమాట. ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, గోషమాల్ ఈ 4 నియోజకవర్గాలలో కూడా ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లు అంటే 6 లక్షలకు ప్రభుత్వం ఇస్తుంది కదా, ఆ ఇండ్లు నిర్మించబోతున్నారు. మీరు దరఖాస్తులు అయితే చేసుకోండి. ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఉంటారో అక్కడే మీ సేవ ద్వారా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ మొత్తం తెలిసిందే కదా ఆల్రెడీ. 10,162 రూపాయలు పెట్టి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మరి వాట్సాప్లో కూడా చేసుకోవచ్చు. మనకు ఈ నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ కడతారనే కూడా ప్లేసులు కూడా చెప్పారు అన్నట్టు. ఎల్బీ నగర్ వాసులకైతే అమన్గల్లో ఎల్బీ నగర్ వాళ్ళకి, గోషమహల్ ముషీరాబాద్ వాసులకు జమీస్తాన్పూర్లో, చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గం పరిధిలో వారికి బండ్లగూడలో నిర్మిస్తారనమాట. మరి 480 ఇండ్లు చొప్పున కడతారు ప్రతి నియోజకవర్గానికి. మరి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు 525 ఎస్ఎఫ్టీలో కడతారనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి మొన్నటి వరకు 16 నియోజకవర్గంలో అప్లికేషన్లు తీసుకున్నారు. అవి కంప్లీట్ కూడా అయింది. 20 తారీఖు తర్వాత వాటిని లాటరీ పద్ధతిలో ఇల్లులు కేటాయిస్తారు. ఇల్లులు కేటాయించిన తర్వాత ఇల్లు వచ్చిన వాళ్ళైతే 6 లక్షలు అయితే 4 విడతలో రెడీ చేసుకోవాలి. ఫస్ట్ విడతలో ₹1,00,000, మిగతా 3 విడతలో మనకు చెప్తూనే ఉంటారు. ఆల్రెడీ ఫస్ట్ విడత వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫాస్ట్గానే చేస్తారు ప్రక్రియ. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 4 నియోజకవర్గాలలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు జర ఆలోచించుకొని అయితే మరి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు సంబంధించి ఈ వార్త. మరి నెక్స్ట్ ఎల్2లో ఉన్న వాళ్ళకు మరి ఇల్లు రావా అని చాలామంది అడుగుతున్నారు. ఎల్2లో వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఎల్2 ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మనకు ఎల్1 కేటగిరీకి సంబంధించి జాగా ఉండి 5 లక్షలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకైతే ఆ ప్రాసెస్ నడుస్తుంది. రెండోది క్యూర్ పరిధిలో కానీ జిల్లాలో కూడా స్థలం లేని పేదవాళ్ళ కోసం అయితే మనకు కేసీఆర్ కట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్లే ఇస్తున్నారు. జిల్లాలో కూడా అక్కడక్కడ ఇస్తున్నారు కదా, మొన్న కరీంనగర్లో కూడా ఇచ్చారు. అది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే లిస్టులో పెండింగ్లో ఎవరైతే ఉంటారో ఆ లిస్టులో వాళ్ళకి ఇస్తున్నారు. మన క్యూర్ పరిధిలో కూడా మొన్నటి వరకు ఇస్తున్నారు. మనకి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవి 23,000 వరకు ఉన్నాయని మన ప్రభుత్వం ప్రకటించింది కదా. ఆ వాటిని దసరా వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని ఆల్రెడీ చెప్పారు. మనం కూడా వార్తలు చెప్పుకున్నాం. ఆ 23,000 ఇల్లే ఇప్పుడు ఎల్2లో ఉన్న వాళ్ళకి కొంతవరకు రావచ్చు. 23 అంటే లక్షలో ఉన్నారు. మరి అర్హత గలవారు లక్షలో ఉన్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది. ఎల్2లో మరి 4 వీలర్ ఉన్న, మరి స్థలం ఉన్న, ఫ్లాట్ ఉన్న కొంచెం ఎంక్వైరీ చేసి ఎల్3లోకి మార్చారు కదా, వాళ్ళకైతే రాకపోవచ్చు. ఎల్2లో పెండింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవల్ కోసం అని అందరికీ చూపిస్తుంది. వాళ్ళైతే లైన్లో ఉన్నట్టే. మరి వాళ్ళనైతే సర్వే చేసి కొన్ని ఇండ్లు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు. ఈ ప్రభుత్వం అయితే కొత్తగా స్థలం లేని పేదవాళ్ళకైతే కొత్తగా కట్టి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. వస్తే 20,000 మందికి, కొంతమందికి ఉన్న డబుల్ బెడ్రూమ్ కొందరికి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రభుత్వం మరి ఇంకా మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మొత్తం ఫోకస్ కూడా ఈ 6 లక్షల ఇండ్లు టవర్స్ పైనే ఫోకస్ ఎక్కువ పెట్టింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఎల్1 వాళ్ళకి ఇచ్చే పైన ఈ 2 అయితే నడుస్తూ ఉంటాయి. కానీ అసలు స్థలం లేని పేదల కోసం అయితే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవే ఇంకా దిక్కు. మిగతా వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఎటువంటి ప్రకటన అయితే చేస్తారేమో స్థలం లేని పేదవాళ్ళ కోసం. మరి ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఇస్తుందో ఆ స్కీమ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇది వార్త. మరి మరిన్ని అప్డేట్స్, మరి ఎల్2లో వాళ్ళకి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా చెప్తూనే వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి చేస్తారు ఖచ్చితంగా. పేదవాళ్ళకి ఏదైనా ప్రకటన చేస్తుండొచ్చు. మరి 4 వీలర్ ఉన్న వాళ్ళకు కూడా మరి మినహాయిస్తామని చెప్పినారు, కానీ అఫీషియల్గా అయితే రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే చెప్తాడో అది అఫీషియల్గా వచ్చినట్టు వార్త. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ మినహాయించే అవకాశం ఉందని చెప్పారు, కానీ అఫీషియల్గా రావద్దు. అఫీషియల్గా అది కూడా వస్తుంది. మరి ఇది ఇప్పటికైతే ఉన్న వార్త ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.